యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ కంభం మధుసూదన్ రెడ్డి నివాసాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మధుసూదన్ రెడ్డి విద్యారంగానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చాలా గొప్ప సామాజిక సేవ చేసినటువంటి నాయకుడు. అనేక మంది విద్యార్థుల జీవితాల్లో, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులకు, గ్రామీణ విద్యార్థులకు వారు ప్రాముఖ్యత ఇచ్చి అన్ని విధాలుగా వాళ్ళను ముందు నడపడానికి కృషి చేశారు. అలాగే ఓ గ్రామాన్ని చూసినా కూడా ఆయన ఎప్పుడైనా కూడా నైతికమైన విలువలు, నీతి నిజాయితీ దానికి మారుపేరుగా నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి అనేక మందికి, పెద్ద పెద్ద నాయకులందరికీ సలహాలు, సూచనలు ఇచ్చి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాతో కూడా అత్యంత స్నేహితమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిపేవారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా 2009 నుంచి 2012 దాకా జరిగిన ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర నిర్వహించారు. అలాంటి గొప్ప విద్యావేత్త, సామాజిక చింతన కలిగినటువంటి నాయకుడు వారి మరణము తెలంగాణ ప్రజలకు తీరని లోటుగా నేను భావిస్తున్నాను. అలాగే భగవంతుడు